సీతక్క మీద మన తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక నమ్మకం విశ్వాసంగా తోటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నోడు లేని గ్రామాలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకారం కావాలన్నా కూడా తప్పనిసరిగా అభివృద్ధి కోసం మేము సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను వచ్చి మరి వివరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా ఆదివాసి దాదాలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి నేను చేయడం జరుగుతుంది. మీ పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ లో బాగా వెనుక ఉంటున్నారు కాబట్టి పిల్లలందరినీ కూడా చదువులో ముందుకు తీసుకుని చదివియాలని కూడా ఈ సందర్భంగా నేను ఆదివాసి మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఆశల్ని ఆ ప్రభుత్వం మోసం చేసినట్టు మీ ప్రభుత్వం చేయాలి.